హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మొత్తానికి పుష్ప ద రూల్ రివ్యూ అయితే మనం చూద్దాం. అంటే నార్మల్గా పుష్ప ఫైరా ద వైల్డ్ ఫైరా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. పుష్ప 2లో ఫైర్ అయ్యాడా లేకపోతే వైల్డ్ ఫైర్ అయ్యాడా అనేది చూసే ముందు నార్మల్గా పుష్ప 1 ఎవరికైతే నచ్చిందో పుష్ప 2 ఇంకా ఎక్కువగా నచ్చాలి. కానీ పుష్ప 2లో కొన్ని పాయింట్స్ వల్ల పుష్ప 1 బాగుందేమో అని కొన్నిసార్లు నాకైతే అనిపించింది. అది ఏంటో అసలు ఎందుకు అలా అన్నానో ముందు అయితే చూద్దాం. సో పుష్ప 2 ద రూల్ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. మూవీ అయితే నాకైతే నచ్చింది. అంటే బీభత్సంగా నచ్చింది అనేసి నేను చెప్పలేను. బీభత్సంగా నచ్చిందంటే నేను ఒకటి చెప్పగలను, అల్లు అర్జున్ గారి యాక్టింగ్. ఇంకొక నేషనల్ అవార్డు, ఇంకొక నంది అవార్డు కొట్టినా ఏ మాత్రం ఆశ్చర్యపడే అవసరం అయితే లేదు. సో అల్లు అర్జున్ గారు అయితే ఈ యాక్టింగ్ లిటరల్లీ గూస్ బాంబ్స్ అనమాట. చించి అవతల పాడేశాడు అనేసి ఈజీగా చెప్పొచ్చు. అలాంటి యాక్టింగ్తో మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్క సీను అల్లు అర్జున్ గారికే, అంటే ఆయన ఒక్కడే చేయగలడు అనే క్యాపబుల్గా ఆయన యాక్ట్ చేశాడు. సో ఆయన కోసమే పుష్ప 2 మనం చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. బేభత్సంగా సినిమా థియేటర్లో చూడవలసిన సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా నేను పాజిటివ్ పాయింట్స్ అయితే ఫస్ట్ చెప్తాను. సో మూవీలో పాజిటివ్ పాయింట్ చెప్పినట్టే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అనమాట. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చించి అవతల పడేసాడు అనడానికి ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఆయన వచ్చిన ఎంట్రీ సీన్ నుంచి, ఇంట్రడక్షన్ సీన్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ సీన్ వరకు కూడా ఆయన డ్యూటీ మాత్రం 100కి 1000% అయితే చేశాడు. అందులో ఏమాత్రం డౌట్ అయితే లేదు. సో మరి ఇంకా ఎందుకు నచ్చింది అంటే పెద్ద హిట్ కాలేదు అనంటే మెయిన్గా అది నెగిటివ్ పాయింట్లు అయితే మనం డిస్కస్ చేద్దాం. సో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ సూపర్బు, నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ తర్వాత మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏదైతే ఉందో అంటే అది బీజిఎం. హడావిడిగా పెద్ద సౌండ్లు పెట్టేసి సంథింగ్ మనకి డిస్టర్బెన్స్ చేసే రకంగా లేదు కాబట్టి ఉన్న పోర్షన్లో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాడు కాబట్టి బీజిఎం అనేది చాలా గుడ్. ఈ మూవీకి 2 కొట్టారని అంటున్నారు బీజిఎం. ఒకరు దేవిశ్రీ ప్రసాద్ ఉండే అండ్ లోకేష్ అనుకుంటా, కానీ మేబీ కాంతారా కొట్టిన అతను, ఆయన కూడా కొట్టారనేసి అయితే అంటే ఏ పర్టికులర్ సీన్ ఎవరు కొట్టారనేసి అయితే నేనైతే చెప్పలేను, బట్ వీళ్ళిద్దరూ కొట్టారనేసి అయితే అర్థమవుతుంది. సో యాజ్ యూష్ మూవీలో బీజిఎం అయితే చాలా బాగానే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎక్కడ వంక పెట్టడానికి కూడా లేదనమాట బీజిఎం వరకు. తర్వాత కొన్ని సీక్వెన్స్లు, మెయిన్గా ఒక 3 సీక్వెన్స్ ఉంటాయి. 3 సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్, ఇంకా అరాచకం ఉంటుంది. ఆ 3 సీక్వెన్సెస్ చాలా బాగా రాచుకున్నారు. అంటే ఆ సీక్వెన్సెస్ ఎలా అంటే జాతర ఎపిసోడ్ కానీ, లేదంటే ప్రీ క్లైమాక్స్ కానీ, నెక్స్ట్ మనకి ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది అనమాట, ఈ ప్రీ ఇంటర్వెల్, అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ సీన్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, పేపర్ మీద పెట్టినట్టు కరెక్ట్గా చూపించారు. సో అది మాత్రం ఆ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. పెద్ద సీక్వెన్స్లు ఏం లేదు, పెద్ద ఫైట్లు కూడా లేవు. 3 సీక్వెన్స్లు కూడా అద్భుతంగా ఉంటాయి. సో అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మెయిన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. మరి తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ ఏదైతే ఉందో అది శ్రీలీల కాదు, తన పేరు రష్మిక మందాన చాలా సూపర్గా చేసింది. తనకు ఓన్లీ ఒక హీరోయిన్ పాత్రే అంటూ కాకుండా ఒక మంచి రోల్ ఉంది. ఆ రోల్ చాలా క్యాపబుల్ రోలు, ఆ రోల్లో చాలా వెయిటేజ్ ఉంది. చాలా బాగా చేసింది, చాలా అంటే చాలా బాగా చేసింది. అయితే నేను మూవీ చూడకముందు ఫీలింగ్ సాంగ్కి అయితే అల్లు అర్జున్ గారికి విపరీతమైన ఫ్యాన్స్ బేస్ పెరిగిపోద్ది, విపరీతమైన నార్త్లో ఆడియన్స్ అట్రాక్ట్ అయిపోతారు ఫీలింగ్ సాంగ్కి అయితే అనేసి చెప్పాను. అందులో ఎటువంటి డౌట్ లేదు. శేఖర్ మాస్టర్ ఇచ్చిన కొరియోగ్రాఫ్కి ఈయన ఉతికి అవతల పాడేశాడు. ఈయన ఒక్కడే కాదు, మన రష్మిక మందాన కూడా, హీరోయిన్ కూడా, శ్రీవల్లి కూడా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఆ సాంగ్. బట్ ఆ సాంగు చూడడానికి ఎంత బాగుంది కానీ అక్కడ ఎందుకు పెట్టాడు అని ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. అంటే ఇది నార్మల్గా సామే ఆ పాటకి ఇది రీక్రియేషన్ అనుకోవచ్చు నార్మల్గా. సో ఇదైతే బాగుంది. తర్వాత చూసేంటి అగ్రవ మాదిరి ఆ సాంగు జాతర ఎపిసోడ్లో ఉంటుంది. జాతర ఎపిసోడ్ ఒక 25 minutes అలా ఉంటుంది. ఆ 25 minutesలో ఒక 5 minutes సాంగ్, 5 minutes ఎమోషన్స్
కోర్ ఎమోషన్స్ అన్నీ జాతర ఎపిసోడ్లో పక్కాగా మీరందరూ అనుభూతి చెందుతారు. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది జాతర ఎపిసోడు. అంటే అల్లు అర్జున్ గారు ఆ టైపు యాక్టింగు, నిప్పుల మీద నడిచే సీన్ ఒకటి ఉంటుంది. అదైతే అందులో ఆయన ఇచ్చిన రియాక్షన్స్, ఆయన ఇచ్చిన ఆ యాక్షన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదైతే నిజంగా కట్టి పడేసాయి థియేటర్లో మాత్రం. ఎటువంటి పరిస్థితిలో కూడా ఎటువంటి ఫ్యాన్ కూడా నిరాశ చెందడు. అల్లు అర్జున్ గారి కోసం వెళ్ళినవాడు, పుష్ప 2 కోసం వెళ్ళినవాడు నిరాశ చెందడు. మరి స్టోరీ కోసం వెళ్ళినవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు తప్పకుండా నెగిటివ్లో మాట్లాడుస్తాడు, ఎలాగైనా మాట్లాడాలి. ఎందుకంటే స్టోరీ పెద్దది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీని ఇంకా 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 తీసుకుంటూ పార్ట్ 3 అంటున్నారు, కానీ పార్ట్ 3కి పెట్టాల్సిన మూమెంటే లేదు. ఎందుకంటే రెగ్యులర్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే ఏంద్రా ఎప్పుడే ఇంటర్వ్యూలా అన్నట్టు అనిపించింది అనమాట. బట్ మరీ ఆ సెకండ్ హాఫ్ నుంచి అయితే ఏదైతే స్టార్ట్ అయిందో రెగ్యులర్ మోడ్కి వెళ్ళిపోయింది అనమాట. రెగ్యులర్ అంటే మామూలు టెంప్లెట్ ఉంటుంది కదా, నార్మల్ టెంప్లెట్, ఆ టైప్ ఆఫ్ కోర్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఏం లేదు బ్రో, ఇప్పుడు పెద్ద మినిస్టర్ సంథింగ్ పెద్ద మనిషి ఉంటాడు, వాళ్ళకి వీళ్ళకి తరపున ఎవరికో చిన్న ఇదవుద్ది, వాళ్ళ కొడుకుని లీడ్ వేసిస్తే వాడు రివెంజ్ తీసుకుంటాడు కదా, అదే ఉంది థర్డ్ పార్ట్లో. ఆయన రివెంజ్ తీసుకోవడానికి థర్డ్ పార్ట్. కానీ మనం దురదృష్టవశాత్తు ఇది స్పాయిలర్ అనుకుంటే ఏమో, కానీ వద్దులే, అది కూడా వద్దు, ఫాద్ మామ ఇంకంతే. ఇంకా బన్వర్ సింగ్ షెకావత్ని మాత్రం చెప్పలేను. బన్వర్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ నువ్వు రాసుకోవడం పెద్ద తప్పు, మిస్టేక్. అంటే పార్ట్ 1లో చాలా బాగా రాసుకున్నావు. పార్ట్ 2 వచ్చేసరికి ఏమైందంటే పుష్పగాని హైప్ లేపడానికి నువ్వు బన్వర్ సింగ్ షెకావత్ని తగ్గేసినట్టయితే అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ సుకుమార్ మావ చెప్తున్నా. అంటే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఎలాగంటే లాస్ట్కి కామెడియన్ క్యారెక్టర్ కింద అయిపోయింది అనమాట. సో అయితే నువ్వు షెకావత్ చాలా పవర్ఫుల్ పోలీసు, అంత ఈగో ఉంది ఆయన, ఒకసారి కమెడియన్గా చేయాలంటే ఒకసారి తీసుకోలేరు కదా. సో ఆ రకంగా అయితే నాకు కాస్త అది ఎక్కల, ఆ పోర్షన్స్ అయితే ఎక్కలేదు కొన్ని. సో షెకావత్ సార్ అయితే ఎక్సలెంట్, ఆయన చేసినంత వరకు ఆయన అంతవరకు చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, సునీల్ గారు అండ్ జగపతి బాబు గారు, అనసూయ గారు, వీళ్ళు క్యారెక్టర్స్ అయితే వీళ్ళు బాగానే చేశారు, న్యాయం చేశారని చెప్పాలి. అండ్ క్యాస్వా అయితే బాగా చేశాడు, క్యాస్వా కూడా బాగుంది. అట్ చాలామంది అంటున్నారు మరి ఎవరిని కాల్చారు బ్రో గంధపు చెక్కలతో అంటే, అది మీరు తప్పకుండా థియేటర్లోనే చూడాలి, అది పెద్ద స్పాయిలర్. మీరు అనుకునేది ఏది కాదనమాట. సో అది వీడియో ఫ్రెండ్స్. నాకైతే పుష్ప ద రూల్ మూవీ ఎంతవరకు నచ్చిందంటే బాగుంది, నచ్చింది, హిట్. అంతేగాని పెద్ద హిట్, సూపర్ హిట్, పంపర్ హిట్ అని కానీ నేను చెప్పలేను. కానీ 2000 కోట్లు కొట్టే కపబిలిటీ ఉందంటే కొట్టచ్చు, మేబీ కొట్టే అవకాశం అయితే ఉంది. మరి ఈరోజు తెలుస్తుంది కదా ఎంత వచ్చింది అనేది డే 1. సో దాన్ని బట్టి చూసి కూడా మనం ఒక వీడియో చేద్దాం. సో పుష్ప 2 నాకైతే నచ్చింది, బట్ పుష్ప 3 అయితే వద్దు, ఎంతటితో ఆపేసండి, అంత సీన్ లేదు. అంటే ఏదో పొడిసేత్తాం తీసేస్తాం అంటే వేరేగా ఉంటుంది, పోద్ది. దీనికి ఎక్కడితో అయిపోయాలి అంతే, ఇంకా అది బాగుంది అంతే. సో ఇలాగే ఉండాలి. సో అల్లు అర్జున్ గారి కోసం అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ సుకుమార్ గారు కూడా చాలా బాగానే చేశారు, సీక్వెన్స్లు కొన్ని డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ ఆ స్టోరీ నరేషన్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామన్ పాయింట్ అయిపోయింది. సో అది కాస్త అనిపించింది అంతే. ఇట్స్ గోల్డ్, వర్త్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.